ఊరు కూడా వాళ్ళ యొక్క సైన్యం బలాలు బలహీనతల గురించి ఒకరొకరు చూసుకుంటున్నారనమాట. అందులో దుర్యోధనుడు వచ్చేసి పాండవుల వైపు ఉన్న సైన్యాన్ని చూస్తూ అక్కడ మనకి భీముడు గాని, ఆ తర్వాత యుధిష్ఠిరుడు గాని, అర్జునుడు గాని, ఉమ్, ధృష్టద్యుమ్నుడు గాని వీళ్ళందరి యొక్క రథసారథి అయిన ధృష్టద్యుమ్నుడు ఎలాగైతే పాండవుల యొక్క ఆర్మీని అరేంజ్ చేశారో దాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోతారనమాట. సో ఆ తరువాత కొద్దిగా ఆశ్చర్యము, దాంతో పాటు కొద్దిగా ఆలోచనలు పడిపోతారనమాట. ఎందుకంటే దుర్యోధనుడికి ఒక కండకావరం ఉండేది. ఎందుకంటే కౌరవ సైన్యం మాత్రమే చాలా గొప్పదని చెప్పేసి ఎంతో పొంగిపోయాడు అనమాట. సో అలా దుర్యోధనుడు ఆ, ఒకసారి పాండవుల యొక్క సైన్యాన్ని చూసిన తర్వాత అతను భీష్మ పితామహ దగ్గర వెళ్ళి ఆ, మీ యొక్క శిష్యులైన మీ యొక్క ఆ, మనవళ్ళు చాలా చక్కగా అరేంజ్ చేశారని చెప్పేసి డిప్లొమాటిక్గా దుర్యోధనుడు ముందుకు వెళ్ళిపోతాడు అనమాట. ఆ తర్వాత వచ్చే శ్లోకంలో భీష్మ పితామహుడు మరియు దుర్యోధనుడు మధ్య యొక్క సంభాషణ ఈ విధంగా మనకి వ్యవహరించబడింది. నేను శ్లోకం చదువుతాను, ఒకసారి అందరూ చక్కగా వినండి. ఆ తర్వాత ఎవరైతే శ్లోకం చదవాలనుకుంటున్నారో వారు నా తర్వాత చదవచ్చు. కం కరోతి వాషం పంకం కైతకరం యత్కృపాతం శ్రీకరం దేవతారం పరమానందమాత్మ. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధా పితామహ సింహనాదం వినద్యుచ్చై శంఖం దదామో ప్రతపవన్. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధా పితామహ సింహనాదం వినద్యుచ్చై శంఖం దదామో ప్రతపవన్. హరే కృష్ణ. ప్రభుజీ మాతాజీ ఎవరైతే వాళ్ళు శ్లోకం చదవాలనుకుంటున్నారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీస్ ధన్యవాద ప్రణామ మాతాజీ. చదవండి మాతాజీ శ్లోకం 1.12. ఓకే ప్రభుజీ, దండోత్సవం. తస్య సంజయం హర్షం కురు వృద్ధా పితామహః సింహనాదం వినదచ్చై శంఖదద్మో ప్రతాపవన్. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకెవరైనా చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహః సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. హరి హరే బోల్. కృష్ణ. ఇంకెవరైనా చదువుతారా? హరే కృష్ణ. ప్రభుజీ నేను చదవచ్చా? చదవండి మాతాజీ. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహః సింహనాదం వినోద్యచ్చై శంఖం దద్మో ప్రతాపవాన్. హరి బోల్ ప్రభుజీ. హరి బోల్. నైస్ మాతాజీ. ఎవరైనా అనువాదం చదవగలుగుతారా? చదవాలి ప్రభుజీ. చదవండి మాతాజీ. అప్పుడు కురువృద్ధులను యోధులను పితామహుడు అగు భీష్ముడు దుర్యోధనునకు ఆనందమును గూర్చుచు సింహగర్జనము వంటి ధ్వనిని కలుగునట్లుగా తన శంఖమును బిగ్గరగా పూరించెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. భాష్యం ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ చదివేదా? చదవండి మాతాజీ.
శ్రీల ప్రభుపాదికి జై. గురువృద్ధుడు తన మనవడైన దుర్యోధన హృదయంలో అంతర్గత భావంను గ్రహించి అతని పట్ల గల సహజమైన దయతో సింహముకు వలె తన స్థానముకు తగినట్లు మిక్కిలి బిగ్గరగా శంకారాముంచి అతడిని సంతోషపరచుటకై ప్రయత్నించాను. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు శత్రుపక్షములో ఉండుట చేత దుర్యోధనుడికి యుద్ధములో విజయావకాశమే ఉండదని భీష్ముడు వ్యాకులుడై తన మనుమనికి పరోక్షముగా శంఖమును సంకేతంతో సూచించను. ఏమైనను యుద్ధమును నిర్వహించుట కర్తవ్యం ఒకట చేత అతడు ఆ విషయంలో ఎంతటి కష్టమునకైనను వెనుదీయడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. అయితే మనకి ఈ యొక్క శ్లోకంలో తస్య సంజయన్ హర్షం కుల హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో అయితే ఈ శ్లోకం ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే తస్య సంజయాన్ హర్షం అంటే దుర్యోధనుడికి ఒక ఊరట ఇవ్వడానికి కులవృద్ధుడైన మన భీష్మ పితామహుడు ఏం చేశాడంటే సింహనాదం అంటే సింహం ఎలాగైతే గర్జిస్తుందో ఆ విధంగా భీకరంగా ఆయన ఆ శంఖం అనేది పూజించడం జరిగిందనమాట. ఇందులో మొదట మనకి దుర్యోధనుడు ఎప్పుడైతే పాండవుల సైడ్ ఆర్మీని చూసిన తర్వాత కొద్దిగా కలత చెందుతాడు అనమాట. లోపల ఎక్కడో తెలియని ఒక భయం అనేది పుట్టుకొస్తుంది దుర్యోధనుడికి. అందుకే దుర్యోధన ఏం చేస్తారంటే మొదటగా ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత భీష్మ పితామహం దగ్గరికి వెళ్ళి కొంచెం డిప్లొమాటిక్ గా మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అనమాట. అయితే ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి భీష్మ పితామహుడు వృద్ధులు కాబట్టి ఆయన చుట్టూ మనం ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఆయన చుట్టూ సైన్యాన్ని మోహరించాలి అని చెప్పేసి ఆయన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తాడనమాట. అయితే ఇది తెలిసిన భీష్ముడు దుర్యోధన్ యొక్క మనసులో ఉన్న ఆ కలతను గ్రహించి భీష్మ పితామహుడు ఏం చేస్తాడంటే తన యొక్క శంఖం పట్టుకొని గట్టిగా అంటే ఒక సింహం ఎలాగైతే గర్జిస్తుందో ఆ విధంగా గట్టిగా శంఖాన్ని ఊతాడనమాట. దాని ద్వారా దుర్యోధనుడికి కాస్త ఊరట లభిస్తుంది, లోపల కొంచెం ఆనందంగా కూడా ఫీల్ అవుతాడు అనమాట. ఎందుకంటే భీష్మ పితామహుడు ఇప్పుడు దుర్యోధనుడి యొక్క సైన్యానికి అధిపతి కాబట్టి భీష్మ పితామహుడు ఎప్పుడైతే ఆ శంఖాన్ని పూరిస్తాడో అప్పుడు భీష్మ పితామహుడు ఈ బ్యాటిల్ చేయడానికి రెడీగా ఉన్నారు అని చెప్పేసి ఇండికేషన్ ఇస్తున్నట్టు దుర్యోధనుడు ఎంతో ఆనందం పొందుతాడనమాట. అయితే ఇందులో మనకి భీష్మ పితామహుడు శంఖం పూరించడానికి అనేక కారణాలు ఉన్నాయి. యూజువల్గా శంఖం ఎందుకు పూరిస్తారండి? ఎందుకంటే యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు శంఖాన్ని అనేది పూరిస్తారనమాట. అయితే భీష్మ పితామహుడు శంఖాన్ని పూరించడానికంటే ముందు ఆయన దుర్యోధనుడికి ఆనందం కలిగజేయడానికి దానితో పాటు దుర్యోధనుడికి నేనున్నాను, నేను పాండవులకి ఆపోజిట్గా అంటే పాండవులకి విరుద్ధంగా నేను పోరాడడానికి ఉన్నాను. ఎందుకంటే భీష్మ పితామహుడు తన యొక్క తండ్రి గారైన శంతను మహారాజుకి ప్రతిజ్ఞ చేస్తారన్నమాట. ఎవరైతే హస్తినాపురం సింహాసనానికి రాజుగా ఉంటారో వారికి నేను మిక్కిలి ఎప్పుడు సేవకుడిగా ఉంటానని చెప్పేసి భీష్మ పితామహుడు భీష్మించుకొని ఉంటాడనమాట. అయితే భీష్మ పితామహుడికి దుర్యోధను వైపు ఉండడం ఇష్టం లేదు. ఆయన ఎప్పుడు కూడా పాండవులే గెలవాలని కోరుకుంటారు. ఎందుకంటే పాండవుల వైపు ఎప్పుడు కృష్ణుడు ఉంటాడు కాబట్టి భీష్మ పితామహుడు కృష్ణుడి యొక్క పరమ భక్తుడు కాబట్టి భీష్మ పితామహుడు ఎప్పుడు కూడాను పాండవుల వైపు గెలవాలని చెప్పేసి కోరుకుంటా ఉంటాడు. కాకపోతే భీష్మ పితామహుడు ఆయన తన యొక్క ప్రామిస్ ని గుర్తుపెట్టుకొని హస్తినాపురానికి ఆ సింహాసనానికి ఒక సేవకుడిలా ఉంటాడనమాట. అలా కాకుండా ఆచార్యులు ఏమంటారంటే ఈ యొక్క శంఖాన్ని పూరించడం వెనుక భీష్మ పితామహుడు మరి ఒకటి ఏం చెప్పదలుచుకున్నాడంటే ఖచ్చితంగా పాండవులే గెలుస్తారు అని చెప్పేసి అందరికీ తెలియజేయగోరుతున్నారు.
ఎందుకంటే ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ ద్విజయం భూతిర్దువ నీ తిర్మ తిర్మమ. ఎక్కడైతే మన శ్రీకృష్ణ పరమాత్ముడు ఉంటాడో, అర్జునుడు ఉంటాడో, అక్కడ గెలుపు అనేది తథ్యం. ఇది దీని యొక్క వృత్తాంతం అన్నమాట. అయితే భీష్మ పితామహుడు దుర్యోధనుడి యొక్క క్యారెక్టర్ తెలుసు అన్నమాట. దుర్యోధనుడు ఎప్పుడూ కూడాను పాండవులకు ఏదో విధంగా పాండవులతో వైరం పెట్టుకోవడానికి, పాండవుల్ని మోసం చేయడానికి ఎన్నో కుతంత్రాలు అల్లాడనమాట. అయినప్పటికీ పాండవులు మాత్రం దుర్యోధనుడిని మాత్రం తన యొక్క కజిన్ గానే చూసేవారు అనమాట. ఎప్పుడు కూడా దుర్యోధనుడి పట్ల ద్వేషం కానీ కోపం కానీ ఎప్పుడు చూపించలేడు. యుధిష్ఠిర్ మహారాజు ఎప్పుడైనా కూడా ఆయన ఏది జరిగినా భగవంతుని యొక్క దయ వల్లనే జరుగుతుందని చెప్పేసి ప్రగాఢంగా నమ్మేవారు అనమాట. కనుకనే ఎంత కష్టం వచ్చినా కూడా వాళ్ళు అడవుల పాలైనప్పటికీ కూడాను ఇదంతా భగవంతుని యొక్క ప్లాన్ అనుకొని వాళ్ళు ముందుకెళ్ళసాగారు. మరియు దుర్యోధనుడి వైపు కూడా ఎప్పుడు కూడా ఆయన వైపు కోపం గాని కక్ష గాని పెంచుకోలేరు పాండవులు. మరియు భీష్మ పితామహుడు ఈ యొక్క వృత్తాంతం ద్వారా ఏం చెప్పారంటే, మనము భగవంతునికి అగేన్స్ట్ గా వెళ్ళినప్పుడు ఎప్పుడూ గెలవము. ఎందుకంటే ఎప్పుడైతే భగవంతుడు ఉంటాడో, ఎవరితో అయితే భగవంతుడు ఉంటాడో వాళ్ళ దగ్గర గెలుపు అనేది ఉంటుంది. వాళ్ళ దగ్గర లక్ష్మి ఉంటుంది, వాళ్ళ దగ్గర గెలుపు అనేది ఉంటుంది. అంటే భీష్మ పితామహుడికి ఈ వృత్తాంతం తెలుసు అన్నమాట. మీ అందరికి బాణాసురి యొక్క స్టోరీ తెలుసు కదా. బాణాసురు ఎవరు? హరే కృష్ణ. కంసుని మామ. బాణాసుడు బాణాసుడు ఒక గొప్ప శివభక్తుడు అన్నమాట. అయితే బాణాసురి యొక్క కుమార్తెని మన శ్రీకృష్ణుడు యొక్క కుమారుడైన అనిరుద్ధుడు ప్రేమిస్తాడనమాట. అప్పుడు ప్రేమించినప్పుడు బాణాసురుడికి మిక్కులు కోపం వచ్చేసి కృష్ణుడితో యుద్ధం చేయడానికి వెళ్తాడనమాట. బాణాసురుడికి ఆల్మోస్ట్ 1000 చేతులు ఉంటాయి. సో కృష్ణుడు ఆ 1000 చేతులలో 998 చేతులన్నిటినీ కూడా తీసివేస్తాడనమాట. చివరికి 2 చేతులే మిగులుతాయి. అప్పుడు బాణాసురుడు ఏం చేస్తాడంటే, ఆయన శివభక్తుడు కాబట్టి శివుణ్ణి పిలుస్తాడనమాట. ఎందుకంటే ఆయనకి కృష్ణుడితో యుద్ధం చేయడానికి ఆ శక్తి సరిపోక శివుణ్ణి పిలుస్తాడనమాట. శివుడు కృష్ణుడితోటి భీకరంగా యుద్ధం చేయడానికి పూనుకుంటాడు. ఎందుకంటే తన యొక్క భక్తుడు పిలిచాడు కదా. ఇది ఒక లీల. ఎందుకంటే ఎవరు కూడా భగవంతుడి మీద గెలవలేడు. సో ఈ లీలని ప్రపంచమంతటా కూడా ముల్లోకాలు తెలియజేయడానికి ఏం చేస్తాడంటే, శివుడు కృష్ణుడితోటి యుద్ధానికి దిగుతాడనమాట. అందులో శివుడు శివజ్వరాన్ని సృష్టిస్తాడనమాట. దానికి విరుగుడుగా భగవంతుడు నారాయణ జ్వరాన్ని సృష్టిస్తాడనమాట. ఆ నారాయణ జ్వరానికి తట్టుకోలేక శివుడు చివరికి తన యొక్క ఓటమిని అంగీకరిస్తాడు. ఈ యొక్క వృత్తాంతం ద్వారా శివుడు ఈ ప్రపంచానికి ఏం తెలియజేస్తున్నాడంటే, ఎవరు కూడాను భగవంతుని ముందు గెలవలేరు. ఆయన అజీత, అంటే హీస్ అన్కాంకరబుల్. ఎవరు కూడా భగవంతునికి అగేన్స్ట్ గా గెలవరు అన్నమాట. ఒకవేళ భగవంతుని గెలవాలంటే అది కేవలం ప్రేమ మరియు శుద్ధ భక్తి ద్వారానే అది కలుగుతుంది. అంటే తప్ప మనం భగవంతునితో వైరం పెట్టుకున్నంత మాత్రాన మనం భగవంతునికి పై చేయి ఉంటామని అనేది అసంభవం. అయితే దుర్యోధనుడు ఎప్పుడైతే ఈ కురుక్షేత్ర యుద్ధం చేయాలని పూనుకుంటాడో, అప్పుడు దుర్యోధనుడు తన చుట్టుపక్కల ఉన్న రాజ్య అధికారులందరినీ, రాజులందరినీ కూడా, సామంత రాజులందరినీ కూడా కలుస్తాడనమాట. ఎందుకంటే దుర్యోధనుడికి సపోర్ట్ కావాలి కదా. సో అలానే దుర్యోధనుడికి అందరికంటే కృష్ణుడు సపోర్ట్ కావాలి. ఎందుకంటే మరి దుర్యోధనుడికి అర్జునుడికి కృష్ణుడు కజిన్ కాబట్టి దుర్యోధనుడు కృష్ణుడి యొక్క సపోర్ట్ తీసుకోవడానికి వెంటనే ద్వారకకు వెళ్తాడనమాట. ద్వారకకు వెళ్ళి కృష్ణుడితో అలయన్స్ చేసుకోదాం అనుకుంటాడు. కృష్ణుడితో సంబంధం పెట్టుకుంటే మనకి యుద్ధంలో గెలవచ్చు అని చెప్పేసి దుర్యోధనుడు కృష్ణుడి దగ్గరికి వెళ్తాడనమాట. అయితే ద్వారకాలో కృష్ణుడు తన యొక్క ఏకాంత మందిరంలో శయనిస్తున్నప్పుడు, ఆయన
విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు దుర్యోధనుడు వెళ్ళేసి కృష్ణుడి యొక్క తల భాగాన అక్కడ కూర్చుంటాడనమాట. ఆ తర్వాత అదే సమయంలో అర్జునుడు కూడా వచ్చి కృష్ణుని యొక్క పాదాల దగ్గర ఎంతో ప్రేమతో ఎంతో వినమ్రంగా కూర్చుంటాడనమాట. అప్పుడు కృష్ణుడు లేచి చూసిన తర్వాత మొదట అర్జున్ని చూసి ఎంతో సంతోషిస్తాడనమాట. ఆ పక్కనే దుర్యోధనుడు కూడా నేను వచ్చినట్టు ఇండికేట్ చేస్తాడు. అయితే వీరిద్దరు కజిన్స్ కాబట్టి మొదట కృష్ణుడు ఏమంటాడంటే, నేను మొదట అర్జున్ని చూశాను కాబట్టి నేను మొదట అర్జున్కి హెల్ప్ చేస్తాను అని చెప్పేసి కృష్ణుడు అంటాడు. ఎందుకంటే ఇద్దరిలోనూ అర్జునుడు చిన్నవాడు కాబట్టి చిన్నవాళ్ళకే మొదట హెల్ప్ చేయాలి అని అనుకుంటాడు. సో దుర్యోధనుడికి ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంది, అరే ఇప్పుడు ఎలా అని చెప్పేసి. సో అయితే కృష్ణుడు ఏం చెప్తాడంటే, మీరిద్దరూ నాకు సమానమే కాబట్టి నేను ఒకవైపు ఎట్లాంటి అస్త్రశస్త్రాలు లేకుండా నేను యుద్ధం చేయను, అలాగే నాతో పాటు 10 కోట్ల నారాయణ సైన్యం ఉంటుంది అని చెప్పేసి పెడతారనమాట. అయితే ఇది చూసి దుర్యోధనుడు టెన్షన్ పడతాడు, ఎందుకంటే అర్జునుడు ఎక్కడ నారాయణ సైన్యాన్ని చూస్ చేసుకుంటాడో, ఒకవేళ అలా చూస్ చేసుకుంటున్నప్పుడు ఆ నారాయణ సైన్యం వెళ్తుంది అర్జునుడి దగ్గరికి, అప్పుడు అతను ఇంకా బలవంతుడు అవుతాడు అని చెప్పేసి దుర్యోధనుడు టెన్షన్ పడతా ఉంటాడు లోపల. కానీ అర్జునుడు ఇది విన్న వెంటనే అర్జునుడు ఏ మాత్రం ఆలోచించకుండా కృష్ణుడినే చూస్ చేసుకుంటాడు. ఎందుకంటే అర్జునుడికి తెలుసు తనకి నారాయణుడు ఉన్నప్పుడు నారాయణ యొక్క సేనతో ఆయనకి పని లేదని. ఎందుకంటే భగవంతుని యొక్క ఎనర్జీ ఎప్పుడు కూడా భగవంతుని కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఒక భక్తుడు ఎప్పుడు భగవంతునే కోరుకుంటాడు. కానీ దుర్యోధనుడు ఏంటంటే అతనికి మెటీరియల్ మైండ్ సెట్ ఉంటుంది, అతనికి భగవంతుడు అవసరం లేదు, కానీ భగవంతుడు ఇచ్చే యొక్క అన్ని ఫెసిలిటీస్ కావాలి. సో మనలో కొంతమంది ఎలా ఉంటారంటే, బయట భౌతికవాదులు ఎలా ఉంటారంటే, భగవంతుని దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి కోరుకోవాలి, భగవంతుని ఏదో ఒకటి అడగాలి, భగవంతుడా నువ్వు నాకు ఇది చేస్తే నేను నీకు అది చేస్తాను, నువ్వు నాకు ప్రమోషన్ ఇస్తే నేను అది చేస్తాను అని చెప్పేసి భౌతికమైన విషయాలు కోరుకుంటారు. కానీ భక్తులు ఎప్పుడు కూడాను వారు భగవంతుని మాత్రమే కోరుకుంటారు, అంతే తప్ప వాళ్ళు భగవంతుని తప్ప ఇంకేది కోరుకోరు. ఎందుకంటే భగవంతుని కోరుకుంటే వాళ్ళకి అన్నీ లభిస్తాయి అన్న ఒక నమ్మకం ఉంటుంది. కనుకనే అర్జునుడు కూడా నాతో కృష్ణుడు ఉంటే చాలు, నా పక్కన కృష్ణుడు ఉంటే చాలు, కృష్ణుడు యుద్ధం చేయాల్సిన అవసరం కూడా లేదు, నాకు కృష్ణుడు నాతో ఉంటే చాలు అని కృష్ణుడినే కోరుకున్నారనమాట. ఇది విన్న తర్వాత దుర్యోధనుడు లోపల నవ్వుకొని, పిచ్చివాడు అసలు కృష్ణుడు అసలు యుద్ధమే చేయట్లేదు, అసలు కృష్ణుని కోరుకొని ఏం చేసుకుంటాడు అని చెప్పేసి, సరే ఇంకా ఎట్లాగో అర్జునుడు మిమ్మల్ని కోరుకున్నారు కదా, నేను నారాయణ సైన్యాన్ని తీసుకెళ్తానని చెప్పేసి దుర్యోధనుడు హ్యాపీగా నారాయణ సైన్యాన్ని తీసుకొని వెళ్తాడు. అప్పుడు కృష్ణుడు అడుగుతాడనమాట అర్జున్ని, ఏమైంది, ఎందుకు నువ్వు నన్ను చూస్ చేసుకున్నావు, నారాయణ సేన ఉంది కదా, నేను ఎట్లాగో యుద్ధం చేయనని తెలుసు కదా, నన్ను ఎందుకు చూస్ చేసుకున్నావు అని అంటే, అప్పుడు అర్జున్ ఏమంటాడంటే, కృష్ణ నువ్వు యుద్ధం చేయకపోయినా పర్లేదు, నువ్వు మాతో ఉంటే చాలు, నువ్వు ఎక్కడ ఉంటే విజయం అక్కడ ఉన్నట్టే అని చెప్పేసి అర్జునుడు కృష్ణుడితో అనగా కృష్ణుడు ఎంతో ఆనందిస్తాడనమాట. సో ఈ విషయంలో ఏంటంటే మనం ఏం చూస్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. అంటే మన లైఫ్లో మనం కృష్ణాని చూస్ చేసుకుంటున్నామా లేకపోతే మాయని చూస్ చేసుకుంటున్నామా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ స్టోరీలో మనం చూస్తే దుర్యోధనుడు ఒక భౌతికవాది అయి అతను ఏం చూస్ చేసుకుంటాడంటే భగవంతుని కాకుండా భగవంతుని యొక్క శక్తిని చూస్ చేసుకుంటారనమాట, భగవంతుని యొక్క ఆర్మీని చూస్ చేసుకుంటారనమాట. కానీ అర్జునుడు మాత్రం భగవంతుడినే చూస్ చేసుకుంటాడు, ఎందుకంటే ఒక భక్తుడికే తెలుస్తుంది అనమాట తనతో భగవంతుడు ఉంటే చాలు అని. సో చివరికి ఏమవుతుంది, యుద్ధం జరుగుతుంది, కృష్ణుడు అర్జుని యొక్క రథసారథి ఉంటూ అర్జున్ని గైడ్ చేస్తూ చివరికి ఈ కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల్ని దగ్గరుండి గెలిపిస్తాడనమాట. దుర్యోధను వైపు నారాయణ సేన ఉన్నప్పటికీ కూడా ఆయన ఓడిపోతాడు, ఎందుకంటే నారాయణ చేతుల్లో నారాయణ సైన్యం అనేది నిలవదు కాబట్టి దుర్యోధనుడు ఓడిపోయాడు అనమాట. సో అలానే మనం ఎవరి అసోసియేషన్ తీసుకుంటున్నాం ఈ భౌతిక ప్రపంచంలో, మనం భగవంతుని భక్తుల అసోసియేషన్ తీసుకుంటున్నామా, మన యొక్క గురు పరంపరలో వచ్చిన గురువుల అసోసియేషన్ చేసుకుంటున్నామా, లేదంటే భౌతికవాదుల యొక్క అసోసియేషన్ తీసుకుంటున్నామా అనేది ఇంపార్టెంట్. మనకి ప్రపంచంలో రెండు ఆప్షన్స్ ఉంటాయి ఎక్కడైనా, ఒకటి
కృష్ణ, 2 మాయ. సో మనం ఏది చూస్ చేసుకుంటామో దాన్ని బట్టి మన లైఫ్ అనేది ముందుకెళ్ళిపోతుంది. ఒకవేళ మనం భగవంతుని చూస్ చేసుకుంటే మనం ఎప్పుడూ సంతోషంగా, ఎంతో తృప్తిగా ఉంటాం. ఎందుకంటే భక్తుడైన ఉన్నటువంటి వాడు కృష్ణుడు ఏది ఇచ్చినా కూడా అంత కృష్ణ కృప అనుకొని తీసుకొని చాలా సంతోషంగా ఆనందంగా ఉంటాడు. కానీ భౌతికవాది తను మాత్రం ఎప్పుడు నాకు అది కావాలి, ఇది కావాలి, అంత కావాలి, ఇంత కావాలి అని చెప్పేసి ఎప్పుడు పరుగులు పెడుతూ ఉంటాడు. చూడండి, ఇప్పుడు దుర్యోధనుడు నేను పాండవులకి ఏమి ఇవ్వను, నాకు అంతా కావాలి, పాండవులకి 5 ఊర్లు కూడా పాండవులకి నేను దక్కనివ్వను, నాకంతా కావాలి అని చెప్పేసి ఆ గ్రీడ్ ఉంటది. కానీ పాండవులు కృష్ణుడి యొక్క మాట విని ఆ 5 గ్రామాలను తీసుకోవడానికి కూడా ఫీజు కట్టకుండా ఎగ్జామ్ రానిచ్చారు. హరికృష్ణ మాతాజీ కొంచెం మ్యూట్ చేస్తారా? సో అయితే పాండవులు మాత్రం ఆ 5 గ్రామాలు తీసుకోవడానికి కూడా వాళ్ళు వెనుకాడరు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క భక్తిలో లీనమై ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ భౌతిక కోరికలు ఉండేవన్నమాట. వాళ్ళు భగవంతుడు ఏది ఇస్తే దాంతో చాలా తృప్తిగా ఉంటారు. కానీ భౌతికవాదులు మాత్రం నిత్యం ఏదో ఒకటి కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది సాధించాలి, ఇది సాధించాలి, ఇది సంపాదించాలి అని చెప్పేసి ఎప్పుడు ఉరుకులు పడుకులు తీస్తూ ఉంటారనమాట. చివరికి కాలక్రమేణా వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. తీవ్ర అశాంతితో, నిరాశ నిస్పృహతో ఈ శరీరాన్ని వదిలివేస్తారు. కనుక మన జీవితంలో మన కృష్ణ కాన్షియస్నెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి గుర్తు చేసుకోవాలి, భగవంతుణ్ణి స్మరించాలి, భగవంతుణ్ణి కోరుకోవాలి. అలా ఉన్నప్పుడు మనం ఆనందంగా ఉంటాం. అంటే ఇప్పుడు ఎన్ని సున్నాలు ఉన్నప్పటికీ కూడా ఆ 1 అనేది 0 పక్కకు రాకపోతే ఆ 0కి వాల్యూ లేదు. సో మనకున్న మెటీరియల్ అసెట్స్ ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనతో పాటు కృష్ణుడు లేనప్పుడు మన జీవితంలో కృష్ణుడిని మనం సెంటర్లో పెట్టినప్పుడు మనకి ఎన్ని మెటీరియల్ అసెట్స్ ఉన్నా కూడా అది వృధా అయిపోతుంది. ఈ విషయం పాండవులకి తెలుసు కాబట్టి పాండవులు కృష్ణుడినే కోరుకున్నారు. వాళ్ళు మరేది కోరలేదు. వాళ్ళకి 12 సంవత్సరాల వనవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసనం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు చాలా చక్కగా, చాలా హ్యాపీగా ఉండగలిగారనమాట. వాళ్ళు సాధువు యొక్క సాంగత్యంలో అడవులలో కూడా వాళ్ళ రాజ్యానంతా పోగొట్టుకున్నప్పటికీ కూడా వాళ్ళు సాధు సాంగత్యంలో చాలా చక్కగా ఉన్నారనమాట. సో అయితే మనం కూడా ఈ యొక్క ఉదాహరణ ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే, ఒకటి మనం భగవంతునికి ఎగెయిన్స్ట్గా మనం వెళ్ళలేము. ఇంకొకటి భగవంతుని ముందు మనం గెలవలేము. మనతో భగవంతుడు ఉంటేనే గెలుస్తాము, కానీ మనం భగవంతుని ఎగెయిన్స్ట్గా వెళ్తే మాత్రం గెలవము. ఈ విషయం మనకు భీష్మ పితామహుడు మనకి చెప్పగానే చెప్తారనమాట. ఇంకొకటి ఏంటంటే మనం ఏం చూస్ చేసుకుంటాము. ఎందుకంటే ఈ జీవితం అనేది ఒక చాయిస్ అన్నమాట. BCD, బర్త్, డెత్, మధ్యలో మనకునేది C, చాయిస్. సో మనం ఏం చూస్ చేసుకుంటామో దాన్ని బట్టి మన జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టి మన యొక్క కర్మలు ఆధారపడి ఉంటాయి. దాన్ని బట్టి మన నెక్స్ట్ లైఫ్లో ఏం అవ్వాలనుకుంటున్నామో అది కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఏం చూస్ చేసుకోవాలో అది కూడా మనం గురు సాధు శాస్త్రాల ద్వారా వాటిని చక్కగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మనం ఒక డెసిషన్కి రావాలి. ఎందుకంటే ఈ యొక్క మాయా ప్రపంచంలో మన మనసు ఏది చెప్తే చేస్తుంటాం కాబట్టి మనం ఎక్కడో చోట చితికలు పడిపోతాం. అందుకే మన శాస్త్రాలు కానీ మన గురువులు కానీ ఏది చూస్ చేసుకోవాలి, ఏది మనం తీసుకుంటే మనకి చాలా త్వరగా భగవంతుని యొక్క కృప దొరుకుతుంది, ఎలా అయితే మనం ఈ మానవ దేహం నుంచి మనం ఎలా బయటపడతాము, ఎలా ఈ భౌతిక ప్రపంచం నుంచి మనం ముక్తులు అవుతాము అనేది మనకు శిల ప్రభుపాదుల వారు ఆయన యొక్క రచనలో మరియు భగవద్గీత భాగవతంలో మనకి చాలా చక్కగా వివరించారనమాట. ఈ శ్లోకం ద్వారా కూడా మనకి తెలియజెప్పింది ఏంటంటే మనము భగవంతుని చూస్ చేసుకుంటే ఖచ్చితంగా మన వైపు గెలుపు అనేది ఉంటుంది. లేని ఎడల మనం ఒకవైపు చింతనతోటే ఉంటాము మరియు ఇంకొక వైపు నిరాశ నిస్పృహతోటే బతుకుతాం.
కాబట్టి ఈ యొక్క శ్లోకం ద్వారా మనము ఆ దుర్యోధన్ని సంతృప్తిపరచడానికి భీష్మ పితామహుడు ఏం చేశాడు, మరియు భీష్మ పితామహుడు ఆ యొక్క శంఖం ఊదడానికి ఉన్న ముక్త ఉద్దేశం ఏంటి, దాని వెనుక ఉన్న ఎసెన్స్ ఏంటి అనేది మనం ఈ శ్లోక ద్వారా వివరించుకున్నాము. సో దీని ద్వారా భగవంతుడు ఎంత పవర్ఫుల్ అండ్ భగవంతుడు మనతో ఉంటే మనకి ఎంత శక్తి కూరుతుంది, మరియు భగవంతుడు మనతో ఉన్నప్పుడు మనం ఎలాంటి శ్రమ లేకుండా కూడా చక్కగా మనం అనుకున్న యొక్క గమ్యస్థానానికి చేరుతాడు అనేది ఈ యొక్క భగవద్గీత 1.12 శ్లోకం ద్వారా మనం తెలుసుకున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. హరే కృష్ణ మాతాజీ, మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఈ శ్లోకంలో? హరే కృష్ణ. లేదు ప్రభుజీ. ఓకే ఓకే. సో అందరికీ ఈ శ్లోకం అర్థమైనట్టేనా? ఎస్ ప్రభు, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, బాగుంది ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో ఎవరైనా ఈ శ్లోకాలో నుంచి వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారో ఒక 2 వాక్యాల్లో చెప్పగలుగుతారా? సో దట్ we can end the class. హరే కృష్ణ ప్రభుజీ, దండాప్రణామ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ఈ శ్లోకం ద్వారా మనకి భీష్మ పితామహుల ద్వారా మనకి తెలియబడుతుంది ఏమంటే, అంటే భగవంతుడు పరమాత్ముడికి వ్యతిరేకంగా మనం ఏది ముందుకు వెళ్ళలేం. పరమాత్ముడు మనతో ఉంటేనే మనకి పరమాత్మ కరుణా కటాక్షాలు మన వైపు ఉండి మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. పరమాత్మకి ఎగనిస్ట్ గా మనం ఏది చేయలేము. కాబట్టి పరమాత్మని దయతోనే మనం మన పక్షాన ఉన్నట్టుగా పరమాత్ముని మన పక్షాన పెట్టుకొని మనం ఏదైనా చేయడానికి ముందుకు వెళ్ళడానికి మనకి అవకాశాలు ఉంటాయి. అందువలన ఇక్కడ భీష్మ పితామహుడు ఆ దుర్యోధనుడికి పరోక్షంగా సంతృప్తి కలగడానికి శంఖాన్ని సింహం వలె గర్జించినట్టుగా శంఖాన్ని పూరించారు. అయినప్పటికీ ఆ శంఖ యొక్క అంతరార్థం ఏంటంటే, అది పరమాత్మ పాండవుల పక్షాన ఉన్నారు కాబట్టి మనకి నీకు విజయావకాశాలే లేవు సుమా అన్నట్టు కూడా ఒక సంకేతం ద్వారా వేరొక సంకేతం కూడా ఉన్నదని మనకు తెలియబడుతుంది ఈ పర్పోర్ట్ ద్వారా. హరే కృష్ణ ప్రభుజీ. వెరీ బోల్, వెరీ నైస్ మాత, చాలా చక్కగా చెప్పారు. సో అయితే మనం ఎప్పుడు కూడా కృష్ణ యొక్క ప్లాన్స్ తో అలైన్ అవ్వాలన్నమాట. మన సొంత ప్లాన్స్ కాకుండా భగవంతుడు ప్రతి ఒక్క జీవికి ఒక ప్లాన్ అనేది ఇచ్చాడనమాట. సో ఆ ప్లాన్ అనేది మనకి గురు సాధు శాస్త్రాల ద్వారా మనకి రివీల్ అవుతుంటాయి. సో మనం ఆ ప్లాన్ ప్రకారంగా మన జీవితాన్ని అలా మౌల్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్న యొక్క గమ్యస్థానానికి చేరుకుంటాం అన్నమాట. మరియు మనం భగవంతునితో ఎప్పుడు కూడా వైరం పెట్టుకోవడం మంచిది కాదు. ఎందుకంటే భగవంతుడు ఈజ్ అవర్ ఎవర్ వెల్ విషర్. సో కాబట్టి ఆయన ఎప్పుడు మన గురించే, మన మంచి గురించే ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా ఎలాగైతే తల్లిదండ్రులు తమ యొక్క పిల్లల యొక్క బాగోగులు చూసుకుంటారో, అలానే భగవంతుడు కూడా ఎల్లప్పుడూ కూడా తన యొక్క జీవుల బాగోగులను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి మనం ఎప్పుడు భగవంతుని యొక్క ప్లాన్స్ తో అలైన్ అయి ఉండాలి. సో ఆ అలైన్మెంట్ ఎలా అంటే, గురు సాధు శాస్త్రాలతో అలైన్ అయి ఉన్నప్పుడు మనం యాక్చువల్ గా మన భగవంతుని యొక్క ప్లాన్ ఫాలో అవుతున్నాం అన్నమాట. ఇక్కడ మనకి పాండవులు కూడా చక్కగా భగవంతుని యొక్క ఏ ప్లాన్ ప్రకారంగానే వెళ్ళారన్నమాట. కాబట్టి ధర్మయుద్ధంలో కౌరవులను చిత్తుగా ఓడించారనమాట. కౌరవుల వంశం అనేది లేకుండా చేశారనమాట. సో భగవంతుడు పాండవుల ద్వారా కౌరవులు ఎంత బలవంతుడైనప్పటికీ, వాళ్ళ వైపు ఎంత బలగాలు ఉన్నప్పటికీ కూడా ధర్మమే గెలుస్తుందని చెప్పేసి ఈ లోకానికి చాటి చెప్పారనమాట. మరియు భగవంతుడు భక్తుల ద్వారానే ఆయన ధర్మ సంస్థాపన చేయాలని పూనుకున్నాడు. కాబట్టి ఆయన పాండవుల చేత, ముఖ్యంగా యుధిష్ఠిర్ మహారాజ్ చేత ధర్మ స్థాపన చేయాలి అని చెప్పేసి
ఈ యొక్క కురుక్షేత్ర యుద్ధాన్ని భగవంతుడి దగ్గర నుంచి నిర్వహించారనమాట. అధర్మం ఎక్కువ అవుతుంది కాబట్టి ధర్మస్థాపన చేయాలని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవుల్ని ఎంచుకున్నాడు అనమాట. ఎంచుకొని వాళ్ళ ద్వారా, అంటే భక్తుల ద్వారా ఆయన ఏదైతే ఒక ఒక ఆయన ఏదైతే అవతారం ఎత్తారో, ఆయన ఏదైతే ఒక కాన్సెప్ట్తో ఎత్తారో, ఆ కాన్సెప్ట్ని ఆయన చేయడానికి పాండవుల ద్వారా చేయించారన్నమాట. కాబట్టి మనం ఈ విషయాన్ని మనం చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్నప్పుడు మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన జీవితం చాలా అర్థవంతంగా అవుతుంది అనమాట. సో థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇంకెవరైనా చెప్పగలుగుతారా? చిన్న షార్ట్ సమరైజ్డ్ వర్షన్ ఏమన్నా? ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ ఫర్ యువర్ పేషెన్స్. చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు, చక్కగా విన్నారు అండ్ చక్కగా కూడాను అర్థం చేసుకున్నారు. సో ఒకవేళ మీకేం డౌట్స్ లేదంటే మనం ఈరోజు సెషన్ని ఇక్కడికి ఎండ్ చేద్దాం. ఓకే. వాంఛకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవృంద की जय. नमाचार्य श्री हरिदास ठाकुर की जय. जगत गुरु पतित पावन श्री प्रभात की जय. श्री गुरुदेव की जय. हरे कृष्ण.